స్వాతంత్ర ఉద్యమం సమయం లోపల ఆ ఉద్యమ స్ఫూర్తిని ప్రజల్లో చైతన్యంతో చేసి భారతదేశానికి స్వాతంత్రం తెచ్చే దిశగా ఆ సమయం లోపల ప్రజలకు చేరవేయడానికి నేషనల్ హెరాల్డ్ అనేటువంటి పత్రికను స్థాపించినటువంటి అప్పటి కాంగ్రెస్ పార్టీ స్వాతంత్ర ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో ఆ సంస్థను రాను రాను కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ప్రజలకు తీసుకుపోవడానికి ఆ పత్రిక ద్వారా ప్రజలకు తీసుకుపోతుంటే నేషనల్ హెరాల్డ్కు సంబంధించినటువంటి ఆస్తులను తప్పుదో పట్టించాలని చెప్పేసి నిరాధారమైనటువంటి ఆధారాలతోని సృష్టించి సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారికి ఉన్నటువంటి ఆధారాలను తప్పించాలి, ఆధారాలను కోల్పోయే విధంగా ప్రజల ఒక వ్యతిరేకత తీసుకురావాలనే ఆకాంక్షతోని ఏదైతే భారతదేశంలో ఉన్నటువంటి భాజపా పార్టీ అధినాయకత్వం ఉందో సోనియా గాంధీ గారి మీద రాహుల్ గాంధీ గారి మీద నేషనల్ హెరాల్డ్ మీద ఒక అక్రమ కేసుతో ఛార్జ్షీటు వేసే ప్రయత్నం చేస్తుంది. దీన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఇలా ఒకటే అడుగుతున్నాం, భారతదేశం లోపల భాజపా పార్టీ ఎక్కడైతే ఏ రాష్ట్రాలతో ఎన్నికలు జరుగుతాయో ఆ రాష్ట్రాల్లో ఈడీని సిబిఐని ఉపయోగించుకుంటూ భయభ్రాంతులకు గురి చేస్తూ అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకుల ఇళ్లపై సోదాలను దాడులు చేస్తూ విచ్ఛిన్నం చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది భారతదేశాన్ని. రాజకీయ పార్టీలకు మనుగడ లేకుండా ఇలా దేశం కోసం స్వతంత్రం కోసం పోరాటం చేసినటువంటి కాంగ్రెస్ అధినాయకత్వానికి ఉన్నటువంటి నాయకులైనటువంటి శ్రీమతి సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారిపై ఏదైతే నేషనల్ హెరాల్డ్ కేసు ఇలా ఛార్జ్షీట్ దాఖలు చేస్తుందో వెంటనే రద్దు చేసుకోవాల్సిందిగా చెన్నూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం.